తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ ఇందాక మనం ఆర్జీవి గారి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన గురించి ఆయన ఇప్పుడు మీతో టచ్ లో ఉన్నారా? మొన్న ఇద్దరం కలిసి సినిమా చూసాం. అవునా? ప్రీమియర్ షో ఫోన్ చేసి పిలిపించారు. ఆ రోజు కలిశాను. నేను ఆయనతో కూడా అందుకనే ఎక్కువ డిస్టెన్స్ లో ఉంటా. ఆయన కూడా అభిమానమే నాకు. ఎందుకంటే నాకు ఆయన ఈరోజు నా తల్లిదండ్రుల తర్వాత ఈక్వల్ పొజిషన్. నాకు ఒక జితేంద్ర రెడ్డి అనే ఒక జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, చిన్న అనే ఒక జన్మనిచ్చింది రామ్ గోపాల్ గారు. అందుకని ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నేను ఈ రోజుకి ఆయన ముందు కూర్చోను. ఆయన ఇంకా కూర్చోని అంటే తప్పితే నేను ఆయన ముందు నిల్చొనే ఉంటా. ఆయన నార్మల్ గా ప్రతి టైంలో తాగి ఉంటారు అంటారు. చిచ్చి అలా సిట్టింగ్ లో ఉండవా కాదా? అదంతా అబద్ధం. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బాంబే వెళ్ళాక కొంచెం ఆ కల్చర్ అవన్నీ అలవాటయ్యి ఇలా ఉంది. కానీ బిగినింగ్ డేస్ ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు. ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు. కాదు సార్, ఇప్పుడు ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఆర్జీవి గారు చేస్తున్నారు. అది ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. నేను ఇలాగే తీసుకుంటాను, చూస్తే చూడండి లేదని అన్నాడు. ఆయన మనం కాదనడానికి ఎవరు. ఆ రోజు శివ కూడా ఇలాగే ఫ్లాప్ అయి ఉంటే అప్పుడు కూడా అదే అన్నారు కదా, ఏం తీసాడు ఈ సినిమా అని అంటారు. ఆ రోజు బాగా తీసాడు కాబట్టి బాగుంది అన్నారు. ఈ రోజు బాగా తీయలేకపోయిండొచ్చు. ప్రతి ఒక్కరూ సక్సెస్ లోనే ఉంటారని అనలేంగా. ఓకే, ఆయన నాకు ఇది నచ్చింది తీసుకుంటున్నాను అన్నాడు. ఆయన తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరు తప్పడానికి అంతేలే. ఇప్పుడు చిన్న అనేది శివ వల్ల, ఆ మూవీ వల్లే వచ్చిందే కానీ మీకు సపరేట్ గా నేమ్ పెట్టుకోవాలని అలాంటిది ఏం లేదు. ఆయన పెట్టిన పేరే. ఆయన పెట్టిన పేరే రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజులకే. ఎందుకంటే ఎంత పాపులర్ అయిపోయిందంటే అంత పాపులర్ అయిపోయింది. రిలీజ్ అయిన ఒక వారం 10 రోజులకి నేను ఎక్కడో మదనపల్లి షూటింగ్కి వెళ్తే దాబాలో ఆగాం. టిఫిన్ చేద్దాం, భోజనం చేద్దాం అని. దాబాలో వాడి కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాడు. వాడి కోడి ఒకటి పెట్టుకున్నాడు. ఈ కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాను సార్ అన్నాడు. ఇంకా ఇంకొంత దూరం వెళ్తే చిన్న టీ స్టాల్, అది అంత పాపులర్ అయిపోయి నన్ను ఎక్కడ చూసినా చిన్న 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 అని పిలవడం మొదలు పెట్టారు. అప్పుడు మీడియా కూడా తక్కువ కదా. దాంతో జితేంద్ర అని జనాలకి తెలియజెప్పడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. చిన్న అనేది ఆల్రెడీ వెళ్ళిపోతుంది. అందుకని చిన్న అనే పెట్టుకుంటే బాగుంటుంది. పైగా ఏంటంటే చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళం. ఆయన పేరు చిన్నతోటి చీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సెంటిమెంట్గా పెట్టుకుందాం అని అప్పుడు విజిటింగ్ కార్డ్స్ చేసి ఆఫీసులకు వెళ్ళి ఇచ్చేవాళ్ళం. శివ అయిన తర్వాత కూడా నేను వేషాల కోసం కొద్ది రోజులు తిరగాల్సి వచ్చింది. మీన్స్ అంత పాపులర్ అయినా కానీ ఇమీడియట్ గా మాకేమి వచ్చేలేదు. ఎందుకంటే ఇమీడియట్ గా హిందీ శివ పడ్డది, దాంట్లో వర్క్ లో ఉన్నాం. తెలుగు సినిమాలు రాలేదు. ఈ హిందీ శివ అయ్యే లోపల పుట్టింటి పట్టు చీర వచ్చేసింది. ఆ తర్వాత ఈయన ఎక్కడ వెనక్కి తిరిగి చూడాలి. ఈ చిన్న అని పేరు మార్చుకున్నాక విజిటింగ్ కార్డ్స్ తీసుకొని రాము గారి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ కార్డు దాని మీద ఏం చేయించానంటే శివ చిన్న అని పెట్టించా. కార్డు ఇచ్చా, ఇలా చూసి చించి ఇలా పారేశాడు. అదే సార్, శివ అని తీసేసి చిన్న అని పెట్టుకోని అన్నాడు. అప్పుడు తీసేసి మళ్ళీ ఆ కార్డులు తీసేసి వేరే కార్డులు కొట్టించి మీకోసం మీకు సపరేట్ ఇది ఉండాలి, ఇది కాదు అని చెప్పి. సార్, జితేంద్ర రెడ్డి గారు అనేది అన్నప్పుడు చిన్న గారు అంటే క్యాస్ట్ ని, ఆ రెడ్డి అనేదాన్ని ఏమైనా దాచుకున్నారా ఇండస్ట్రీలో? లేదండి, నేను అసలు ఫస్ట్ కూడా రెడ్డి అని లేదు. నాకు జితేంద్ర రెడ్డి అనేది ఎందుకు వచ్చిందంటే, నా పిల్లలు వాళ్ళ భావన రెడ్డి, మోనికా రెడ్డి అని వాళ్ళు పెట్టుకున్నారు. ప్లస్ తర్వాత సోషల్ మీడియాలో మా మామయ్య నేమ్ ఎక్కువ, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మా పేరు ఎక్కువ ప్రమోట్ అయింది. దాంతో ఓహో ఇతను రెడ్డి అని బయట తెలిసిందే గానీ, నేను ఇంతకుముందు కూడా చెప్పా నా పేరు అసలు రెడ్డి లేదు ఫస్ట్ నుంచి. నా ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్స్ లో, పాన్ కార్డులు అన్ని చూస్తే జితేంద్ర అనే ఉంటది. అంటే అదే ఇండస్ట్రీలో అంటే క్యాస్ట్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటాయా సార్? నార్మల్ గా నాకేమనిపించలేదు, నాకెప్పుడు అనిపించలేదు. నన్ను ఎవరు నీది ఏ క్యాస్ట్ అని అడగలేదు. బాగా చేస్తాడా లేదా అని చూసారే గానీ నన్ను ఎప్పుడైతే ఎవ్వరు అడగలేదు. ఏ డైరెక్టర్ అడగలేదు, ఏ ప్రొడ్యూసర్ అడగలేదు. ఓకే సార్, ఇప్పుడు మీ పిల్లల గురించి కూడా ఒకటి, లవ్ మ్యారేజెస్ కి ఎలా ఒప్పుకున్నారు సార్? ఇద్దరు లవ్ మ్యారేజెస్ అది విన్నాము. అవును, ఇద్దరు లవ్ మ్యారేజెస్. వాళ్ళకి ఒక డిసిప్లైన్ లైఫ్ లో పెంచానండి వాళ్ళని. అంటే అందరూ పెంచరని కాదు, నా వరకు నేను చెప్పుకుంటున్నాను.
ఒక డిసిప్లైన్డ్గా Hmm. వాళ్ళకి షూటింగ్ అంటే ఏంటో తెలియదు, Hmm. ఎప్పుడు షూటింగ్కి రాలా, Hmm. వాళ్ళు చదువుకోండి Hmm. అని వాళ్ళకి ఏం కావాలో ఆ వస్తువులన్నీ నా దగ్గర లేకపోయినా Hmm. ఉన్నట్టు నటిస్తూ Hmm. వాళ్ళకి ఆ వస్తువులన్నీ ఇచ్చాను. వాళ్ళని ఎక్కడ వేరే వాళ్ళకంటే మేము తక్కువ అన్నట్టు ఎక్కడ బతకనివ్వలేదు. ఏం కావాలో ఇప్పుడు ఒక 100 కోట్లు ఉంది, బంగారం తినంగా, అవును. అన్నమేగా తినాలి. బంగారు బెడ్ మీద అయితే ఓకే, అతను ఒక బంగారు బెడ్ చేయించుకొని పడుకోవచ్చు. బెడ్ మీద కదా పడుకోవాలి. మనం చెక్క మంచం మీద పడుకుంటున్నాం. ఆ? బాగా ఎండగా ఉంది, తను ఏసీ వేసుకుంటాడు, మనమే ఏసీ వేసుకుంటున్నాం. ఆ? తను ఒక రోల్స్ రాయిస్ కార్లో తిరగచ్చు, మనం ఒక ఇన్నోవా కార్లో తిరుగుతాం. అది కారే ఇది కారే, దీంట్లో ఏసీ ఉంటుంది, దీంట్లో కంఫర్ట్గా ఉంటుంది, అన్నీ అయ్యాయి కదా. కాకపోతే అది కొంచెం డిగ్నిటీ అనేది మనిషికి కార్లు వేషభాషలు వీటిల్లో రాదండి. మన మనస్సు నిష్కల్మషంగా ఉంటే అది మనకి డిగ్నిటీ తెస్తుంది. నేను ఇక్కడ కూడా చాలామందికి చెప్తుంటా, Hmm. గౌరవం మనం తీసుకుంటే రాదు, Hmm. వాళ్ళు ఇస్తే వస్తుంది. ఆ అవును. ఇచ్చేదానికి మన ప్రవర్తన ముఖ్యం. అవును. మన ప్రవర్తన. అవును. ఇప్పుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని ఇక్కడ ఎవరన్నా కాల్ చేస్తుంటారు కొంతమంది ఆర్టిస్టులలో. Hmm. నాకు నేను వస్తానే చక్క తీసుకొచ్చి కూర్చేస్తారు, నాకు సార్ టిఫిన్, అది మనం అడిగితే రాదు. Hmm. మన ప్రవర్తన, Hmm. మనం చేసే వర్క్, అవును. మనం వాళ్ళకి ఇచ్చే అవును. రెస్పెక్ట్, అవును. వీటన్నిటి మీద వస్తుంది. అవును. అందుకని ఫస్ట్ డిసిప్లైన్ అండి, డిసిప్లైన్లోనే వస్తుంది. Hmm. ప్లస్ మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తే, Hmm. అరే ఇప్పుడు మొన్న నేను యాక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఆవిడతో యాక్ట్ చేస్తుంటే Hmm. వాళ్ళ బాయ్ ఉన్నాడు, సార్ మీరు భలే చెప్తారు సార్ డైలాగు, Hmm. అందరూ పక్కన వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్తారు, మీరే చెప్పేస్తారు సార్, ఎలా చెప్తారు సార్ అని అంటున్నాడు. Hmm. అంటే వాడి మనసులోకి వెళ్ళా యాక్టింగ్తో. అది వాడికి సార్ ఆవిడ షాట్లోకి వెళ్ళింది, నాకు షాట్ లేదు, సార్ మేడం కుర్చీలో కూర్చోండి సార్ పర్లేదు అని అన్నాడు. అంటే అది రెస్పెక్ట్ అనేది మనం అడిగితే రాదండి, అది మన యాటిట్యూడ్లో, మనం ఇచ్చే గౌరవంలో. ఇప్పుడు చిన్నోడైనా వాడు ఎవరైనా భోంచేసావా, కూర్చో భోంచేయి, ఏదో వాడికి పెట్టు వీడికి పెట్టు, నేను కూర్చున్నప్పుడు అలాగే ఉంటుంది అట్మాస్ఫియర్. మొన్న ముక్కుపెట్టి రోజు కూడా మన బసవతారకం హాస్పిటల్ దగ్గర ఒక 150 మందికి మంచి భోజనం. అవును, అన్నదానాలు అన్ని మంచి భోజనాలు అన్ని బాగా పెడతారని విన్నాను. ఒకటి నా వైఫ్ ఉన్నప్పుడు ఆమె బాగుండాలని చాలా తపన పడ్డాను. అన్ఫార్చునేట్లీ జరిగింది. ఆమె కోసం చాలా టెంపుల్స్కి డొనేట్ చేశాను. మా ఊర్లో నేను ఒక టెంపుల్ కట్టించాను, మా లక్ష్మీదేవి టెంపుల్. మణికొండలో కూడా ఒక టెంపుల్ నేను కేఎస్ రామారావు గారు కలిపి కట్టించాం. ఇవన్నీ ఆమె కోసం చేశాను. ఆమె చనిపోయిన తర్వాత చేయట్లేదని కాదు, ఇప్పుడు మొన్న కూడా ఆమె చనిపోయిన రోజు వేములవాడ కొండగట్టు వెళ్ళి ఆమె ఎక్కడున్నా బాగుండాలనే కోరుకున్నాను. ఆ రోజు కూడా ఇక్కడ భోజనం అన్ని, నేను లేకపోయినా వేరే ఫ్రెండ్ చేత ఇక్కడ భోజనం పెట్టించి. అవును, నేను చూశాను సార్ మీ వాట్సాప్ డిపి కూడా కింద, నేను ఎక్కడికి పోలేదు నీతోనే ఉన్నాను, అదే డిపి పెట్టుకొని ఉన్నారు. ఏం సార్ ఇలా పెట్టుకున్నారు అని అనుకున్నాను. ఎప్పుడు మీ పిల్లలు కానీ మరి మార్చమని ఎప్పుడు మీకు చెప్పరా? నాకేం చెప్పరు, నాకు ఒకసారి ఎప్పుడు సలహాలు ఎవరు, వాళ్ళకి నేను ఇవ్వను ఇప్పట్లో, ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్స్. అవును సార్, అదే సార్ యాక్చువల్ లవ్ మ్యారేజ్ కరెక్టే అంటారు. నేనైతే అగెనిస్ట్, నేనైతే అగెనిస్ట్. అదేంటి సార్, నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. నేను తల్లిదండ్రులకి చాలా గౌరవం ఇచ్చాను. నేను నా పెళ్ళి కూడా మధురానగరిలో అనే సినిమా లాస్ట్ డే షూటింగ్ 21 days వైజాగ్లో చేశాం. 21వ రోజు సాయంత్రం షూటింగ్ చేస్తుండగా భార్గవాట్స్ గోపాల్ రెడ్డి గారు, తెలుసుగా మన బుద్ధుల మామయ్య సినిమా, గోపాల్ రెడ్డి గారి సినిమా అది. ఆయన అరే నీకు లవ్లు గివ్లు ఏమన్నా ఉన్నాయా అన్నాడు. నాకు అట్టటి లేవన్నా. ఆయన యాక్చువల్గా మా ఊరు దగ్గరే, మా ఫాదర్ కూడా ఆయనకి తెలుసు. లవ్లు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదండి అన్న. కొన్ని కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, పోనీ అత్త కూతుర్లు అలా అన్నాను. అలాంటిది కూడా ఏం లేదండి అన్న. మా అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటావా అని అన్నాడు. మా ఫాదర్తో మాట్లాడండి అన్న, ఒక్కటే మాట అన్న, మా ఫాదర్తో మాట్లాడండి.
అప్పుడు మా ఫాదర్ని ఉమ్, మెడ్రాస్ పిలిపించి ఉమ్, అంటే యాక్చువల్గా గోపాల్ రెడ్డి గారికి మా ఫాదరు టీచర్ అనమాట. ఉమ్, 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 అందుకని ఆయనకి కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. ఉమ్, ఆయన ఇంటికే పిలిపించి ఉమ్, ఈ మాదిరి అంటే మా ఫాదర్కి అత్యుత్సాహం ఏంటంటే ఉమ్. అంత పెద్ద ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ వాళ్ళ అంటే తోడల్లుడు కూతురు, అవును. గోపాల్ రెడ్డి గారికి తోడల్లుడు అవును. కూతురు. అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ పెద్ద ప్రొడక్షను, వీడు అక్కడికి వెళ్తే ఇంకా మోర్ సెటిల్ అవ్వడానికి ఆ. ఇది ఉంటుందని ఆయన ఆ, ఆ, ఉత్సాహం అన్నమాట. అవును. సరే వాళ్ళ ఇంట్లోనే గోపారెడ్డి గారి ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగాయి. ఉమ్, నేను మా అమ్మాయిని చూడడం కూడా చూసింది కాదు, ఉమ్. జస్ట్ నా ముందు ఏదో పాస్ అయ్యింది, మా అమ్మ వెళ్ళి మాట్లాడుతుంది. ఏమ్మా అన్నాను, ఉమ్. మాకు నచ్చింది అన్నారు. ఓకే అన్నాను, అంతే, అంతే. చాలా సింపుల్ గా. నేను అప్పటి వరకు ఎవరిని లవ్లు గివ్వులు ఇట్లాంటి ఏమి. అలాగే ఇప్పుడు మారిపోయింది కదా సార్ మొత్తం. ఇప్పుడు మారిపోయింది. వాళ్ళని కూడా నేను అడిగా, ఉమ్, పిల్లల్ని కూడా అడిగా నేను, ఏమ్మా హ్యాపీగా ఉంటారా? హ్యాపీ, నా దగ్గరికి కంప్లైంట్స్ రాకూడదు, Hmm. యూ షుడ్ బి హ్యాపీ. యాజ్ ఏ ఆడపిల్లగా నువ్వే తగ్గి ఉండాలి ఉమ్, కొంచెం. లేదు మీకు అండర్స్టాండింగ్ ఉండి మీరు ఉమ్, సరదాగా ఉంటానంటే ఉండండి, నాకేం తప్పలేదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు వాళ్ళు పేర్లు పెట్టి పిలుచుకుంటుంటారు. ఉమ్, ఉమ్. ఇప్పుడు మా ఆవిడ నన్ను పేరు పెట్టి పిలిచేది కాదు. అవును, అవును, అవును. ఏమండి? ఏమండి అనేది. అవును. అంటే మామూలుగా ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు చాలా ఆ. బూతులు కూడా పిలిచేది అనుకో. అది ప్రేమతో. అవును, అవును, అవును సార్. చిన్నా గారికి ఫేమ్ వచ్చింది ఎక్స్పెక్టెడ్ ఫేమా అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ అని అనుకోవచ్చా? అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ ఏనండి. ఉమ్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఉమ్, ఆ సినిమా అంతా హిట్ అయిపోతుందని. ఉమ్, ఆ సినిమాలో నా క్యారెక్టర్, ఉమ్, ఎందుకంటే కొత్త వాళ్ళందరూ ఎలివేట్ అయ్యారు. ఆ. నాగార్జున ఆల్రెడీ తెలుసు, అవును. నాగార్జున కొత్తగా ఎలివేట్ అయ్యేది ఏం లేదు. అవును, అవును. కాకపోతే నాగార్జునకి మంచి సినిమా, మంచి సినిమా. అవును. మాకు ఉమ్, ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, ఉమ్, ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. సెకండ్ సినిమా పుట్టింటి పట్టుచీర, ఉమ్, అది దీనికంటే రూరల్లో చాలా విపరీతంగా ఆడేసింది. అవును, దాంతో ఒక పిల్లర్స్ లాగా అయిపోయినాయి రెండు సినిమాలు నాకు. అవును. కాకపోతే ఇప్పటికీ నాకు బాధ ఏంటంటే ఉమ్, జనం ఆదరించినంతగా ఉమ్. నన్ను ఇండస్ట్రీ ఆదరించలేదని ఇప్పటికీ బాధపడుతుంటాను. అవును సార్. జనం ఆదరించినంతగా ఉమ్, ఇప్పటికీ ఉమ్, బాధపడుతూనే ఉంటాను. ఉమ్, ఎందుకంటే ఒకటి పెద్ద హీరోలతో ఎక్కువ చేయలేదు, ఉమ్, అంటే చేయకపోవడం వల్ల నేనేదో తక్కువైపోయానని కాదు. నాకు అప్పుడు ఏం వచ్చాయంటే ఎక్కువ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు, ఉమ్. ఈ లో అప్పుడే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పెట్టారు గవర్నమెంట్, అవును. దాంతో చిన్న సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఉమ్, ఆ టైంలోనే పుట్టింటి పట్టుచీర, మధురానగర్లో, అల్లరిపిల్ల, ఉమ్, కిష్కిందకాండ, ఆంటీ, ఇట్లాంటి సినిమాలన్నీ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు ఆ, ఇలా వచ్చేసాయి. ఆ, వాటిల్లో ఎక్కువ చేశా. ఆ, అవి ఎక్కువ చేయడం వల్ల పెద్ద హీరోల సినిమాలు, పైగా అప్పుడు ఏంటంటే 20 రోజులు 30 రోజులు డేట్లు ఇచ్చేసామంటే ఒక సినిమాకి అలా ఉండిపోలే. పడి ఉండేవాళ్ళం. అవును. అలా ఆ సినిమాలు చేయడం వల్ల పెద్ద హీరోలతో తక్కువ చేయవలసి వచ్చింది. ఉమ్, వాటిల్లో నేను నాగార్జున తోటి 3 ఫిలిమ్స్ చేశాను, ఉమ్, రాజశేఖర్ గారితో ఒక 5-6 ఫిలిమ్స్ ఎక్కువ చేసింది ఆయనతోటి, ఉమ్, చిరంజీవి గారితో ఒక ఫిలిం చేశాను, బాలయ్య బాబుతో 1-2 ఫిలిమ్స్ చేశాను, ఉమ్, ఉమ్. మహేష్ బాబుతో ఒక సినిమా ఒక చేశాను. సినిమా రాడి. ఈ కొత్తగా వచ్చిన ఈ హీరోస్, టాప్ Heroes. హీరోస్తో ఎవరితో ఉమ్, అది చేయలేదు. ఉమ్, ఈ మధ్య రీసెంట్గా ఉమ్. శ్రీ విష్ణుతో ఒక సినిమా చేశాను. ఉమ్, ఉమ్. ఇప్పుడు వరుణ్ తేజ్ ఫాదర్గా ఓ, ఇది చేస్తా. నేను తులసి మై మదర్ అండ్ ఫాదర్గా ఒక సినిమా చేస్తున్నాను. ఓకే, ఓకే.